మహేష్ గారు విజయవాడలో జనసేనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నటువంటి పోతిన మహేష్ రాజీనామా చేయటానికి వైసీపీ నుంచి ఏదో ప్యాకేజ్ అందింది అన్న ఒక విమర్శలు ఉన్నాయి. దాని మీద మీరేమంటారు? మీరు ఇక్కడ కూడా పెద్దలు, మీరు కూడా ఒక్క ఆలోచన చేయాలి. నిజంగా ఎవరైనా సరే ఒక్క పైసా కనుక మేము ఆశించుంటే అదే కూటమికి కూడా పనిచేసి ఉండేవాళ్ళం కదా. ఆశించుంటే కూటమికే పనిచేసి ఉండేవాళ్ళం కదా. కానీ బయటికి ఎందుకు వచ్చాం? మా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, మా రాజకీయ భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం, మా కేడర్ని కాపాడుకోవడం బయటకు వచ్చా. మొన్న కూడా టీవీ నేను రజనీకాంత్ గారి ముందు ఒక మాట చెప్పా. నేను దుర్గఘాటుకు వచ్చి నేను ఒక్కనే కాదు, నా భార్య నా కూతుర్లు ఇద్దరిని కూడా తీసుకొచ్చి తడి బట్టలతో స్నానం చేసి అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తా. ఎవరైనా సరే నా ఛాలెంజ్ని స్వీకరించవచ్చు, నా ఛాలెంజ్ని స్వీకరించవచ్చు అని చెప్పా. నేను నిజాయితీగా నిలబడ్డాను కాబట్టి నా మీద ఎవ్వరు ఏం మాట్లాడలేక కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక పైసా ఆశించుంటే సుజనా చౌదరి గారి దగ్గర తీసుకోవచ్చు కదా. మనం అట్లా తీసుకోలేదు కాబట్టే కదా నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. ఇటు కాకపోతే అటు, అటు కాకపోతే ఇటు ఇవ్వకపోయిండొచ్చు కదండి. మీరు అడిగిన అమౌంట్ ఏంటి, దానికి కూడా మీరు బయటకు వచ్చి ఉండొచ్చు కదా. మీకు చెప్తున్నా కదా, నేను రాజకీయాల్లో ఉద్యమాల నుంచి పోరాటాల నుంచి వచ్చా. నేను అట్లాగనే ఉన్నా. సిద్ధాంతాలు భావజాలు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించా. నేను నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను ఎవరిని ఎక్కడ కూడా ఏం ఆశించకుండా పనిచేసా కదా, నిజాయితీగా నిలబడ్డా కదా. ఇన్ని సంవత్సరాల్లో నా మీద ఒక్క మరక కూడా పడలేదంటే నా ప్రయాణానికి అదే నిదర్శనం.